వెల్కమ్ టు టీసాట్. మనం ఇంతకుముందు క్లాసు లోపల మూలకాల వర్గీకరణకు సంబంధించి వివిధ శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాలు, అదేవిధంగా చివరిగా మెండలీఫ్ అనేటువంటి శాస్త్రవేత్త ఒక పట్టిక రూపాన్ని ఇచ్చి మెండలీఫ్ ఆవర్తన పట్టికను వివరించడం జరిగింది. ఆ మెండలీఫ్ ఆవర్తన పట్టికకి పరిణామంలో భాగంగా మనకి హెన్రీ మోస్లే అనేటువంటి శాస్త్రవేత్త ఆధునిక ఆవర్తన పట్టికని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఆధునిక ఆవర్తన పట్టిక గురించి కూడా మనము పీరియడ్లు మరియు వాటిలో ఉన్నటువంటి మూలకాల గురించి నేర్చుకోవడం జరిగింది. ఈరోజు క్లాస్ లోపల మనం ఇదే ఆధునిక ఆవర్తన పట్టికలో ఉన్నటువంటి గ్రూపులు, వాటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్, వాటి లోపల ఉన్నటువంటి మూలకాల గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇది మనకి ఉన్నటువంటి ఆధునిక ఆవర్తన పట్టిక. క్రితం క్లాస్లో మనము ఈ పీరియడ్లకు సంబంధించినటువంటి అంశాన్ని నేర్చుకోవడం జరిగింది. ఈరోజు మనము గ్రూపులకు సంబంధించినటువంటి అంశాలు చూద్దాం. సో గ్రూపుల లోపల మనకి మొత్తంగా ఆధునిక ఆవర్తన పట్టికలో 18 గ్రూపులు అనేటువంటివి ఉండడం జరిగింది. ఆధునిక ఆవర్తన పట్టికలో 7 పీరియడ్లు మరియు 18 గ్రూపులు అనేటువంటివి ఉండడం జరిగింది. ఈ 7 పీరియడ్ల గురించి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కాబట్టి ఈరోజు గ్రూపుల గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి గ్రూప్ని మనము 1A గ్రూప్గా పేర్కొనడం జరుగుతుంది. రెండవ గ్రూప్నే 2A గ్రూప్గా పేర్కొనడం జరుగుతుంది. మనకి మెండలీఫ్ ఆవర్తన పట్టికలో పరిణామం చెందిన కారణంగా ఈ ఏలు బీలు రావడం అనేటువంటి జరిగింది. వీటి గురించి పెద్దగా వరి అవ్వాల్సినటువంటి అవసరం లేదు. మీరు స్థూలంగా 1వ గ్రూపు, 2వ గ్రూపు, 3వ గ్రూపు, 4వ గ్రూపు, 5వ గ్రూపు, అలా 17వ గ్రూపు, 18వ గ్రూపు అలా అయినా గుర్తుంచుకోవచ్చు. మీరు గుర్తుంచుకోగలుగుతాననుకుంటే 1 మరియు 2వ గ్రూపులకు మాత్రమే 1A లేదా 2A గ్రూపులకి 1A లేదా 2A మాత్రమే, 1 లేదా 2వ గ్రూపులకు మాత్రమే 1A 2Aగా ఉంటుంది. మిగిలిన గ్రూప్ అన్నిటికీ కూడా బీలు అనేటువంటివి ఉంటాయి. ఆ తర్వాత 13 నుంచి 18 వరకు మళ్ళీ ఏలు అనేటువంటివి రావడం జరుగుతుంది. మీరు సింపుల్గా 1 నుంచి 18 వరకు గ్రూపులని గుర్తుంచుకోవచ్చు. ఇక్కడ 1వ గ్రూప్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం కనుక చూసినట్లయితే 1వ గ్రూప్కి మనకి 1s1గా ఉండడం జరుగుతుంది. 1s1గా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి 1A గ్రూప్కి లేదా 1వ గ్రూప్కి సంబంధించినటువంటి సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం కనుక చూసినట్లయితే NS1గా మనము చెప్పడం జరుగుతుంది. ఈ N అంటే ఏంటనంటే ఆర్బిట్ నెంబర్. N అనేటువంటిది ఏంటి అని అంటే ఆర్బిట్ నెంబర్. ఇక్కడ మనకు మొదటి మూలకం అనేటువంటి హైడ్రోజన్ కనుక చూసినట్లయితే ఇక్కడ గమనించవచ్చు 1s1గా మనము ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని రాయడం జరుగుతుంది. అదే రెండవ మూలకానికి కనుక చూసినట్లయితే 1s2 2s1. లిథియం అనేటువంటిది 3 ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుంది కాబట్టి 1s2 2s1. సో ఈ చివరి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్నే మనము సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం అని పేర్కొనడం జరుగుతుంది. ఇక్కడ 2s1గా మీరు గమనించవచ్చు. లిథియం లోపల 2s1 అనేటువంటిది ఉంది. అదేవిధంగా బెరీలియం నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకి సోడియం అనేటువంటిది ఉంది. సోడియంకి 3s1, పొటాషియంకి 4s1, 5s1, 6s1, 7s1. సో మొత్తంగా 1s1, 2s1, 3s1, 4s1, 5s1, 6s1, 7s1 అండ్ 8s1 ఆ విధంగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ N అనేటువంటిది మారుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి S ఏదైతే ఉందో S అనేటువంటిది S లోపల ఒకే ఒక ఎలక్ట్రాన్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. అందుకే మొదటి గ్రూపు ఎలిమెంట్స్, మొదటి గ్రూప్ మూలకాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రూపు మూలకాలన్నీ కూడా +1 ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తాయి. +1 ఆక్సిడేషన్ స్టేట్ని లేదా +1 ఆక్సీకరణ స్థితిని ప్రదర్శిస్తాయి. దీనికి గల కారణం ఏంటి అని అంటే వాటి యొక్క చిట్ట చివరి కక్షలో ఉన్న ఎలక్ట్రాన్ల సంఖ్య. చిట్ట చివరి కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య 1 కావున అవి ఒక ఎలక్ట్రాన్ని కోల్పోవడానికి సిద్ధంగా ఉంటాయి కాబట్టి +1 ఆక్సీకరణ స్థితిని పొందుతాయి. ఒకటో విషయం. రెండో విషయం ఏంటంటే ఈ గ్రూప్లో ఉన్నటువంటి మూలకాలన్నీ కూడా లోహాలు. లోహాలకి సహజ సిద్ధంగానే ఎలక్ట్రాన్లని కోల్పోయే సామర్థ్యం ఉంటుంది. కావున ఎలక్ట్రాన్లని కోల్పోయి +1 ఆక్సీకరణ స్థితిని పొందుతాయి. వీటినే మనము ఆల్కలీ మెటల్స్ అని పిలవడం జరుగుతుంది. క్షార లోహాలు అని పిలవడం జరుగుతుంది. ఒకటో గ్రూప్ మూలకాలకి ఉన్నటువంటి పేరు ఏంటి అని అంటే క్షార లోహాలు. క్షార లోహాలుగా పిలవడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకి 1వ గ్రూప్ అయిపోయిన తర్వాత 2వ గ్రూప్ గురించి కనుక చూసినట్లయితే 2వ గ్రూప్ మూలకాలని మనం క్షార మృత్తిక లోహాలు అని పిలవడం జరుగుతుంది. వీటిని ఆల్కలీ మెటల్ లేదా క్షార లోహాలు అని పిలిచినట్టే 2వ గ్రూప్ మూలకాలను క్షార మృత్తిక లోహాలు లేదా ఆల్కలిన్ ఎర్త్ మెటల్స్ అని పిలవడం జరుగుతుంది. ఇప్పుడు మనం 2వ గ్రూప్ గురించి చూద్దాం.
దీన్నే మనము సెకండ్ ఏ గ్రూప్ అని అంటున్నాము. ఈ సెకండ్ ఏ గ్రూప్నే మనము సెకండ్ ఏ గ్రూప్ యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం కనుక చూసినట్లయితే NS2 ఇంతకుముందు మనం మొదటి గ్రూప్ ఎలిమెంట్స్కి సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసంగా NS1ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రెండవ గ్రూప్ ఎలిమెంట్స్కి ఎలక్ట్రాన్ విన్యాసం సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం NS2గా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ N అనేటువంటిది కక్ష సంఖ్య మారుతూ ఉంటుంది, కానీ ఈ s ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య మారదు. ఇక్కడ చూడండి, బెరీలియంకి 2s1గా, మెగ్నీషియంకి 3s1గా, కాల్షియంకి 4s1గా, స్ట్రాన్షియంకి 5s2గా, బేరియంకి 6s2, 7s2. అంటే కక్ష సంఖ్య మారుతుంది 2, 3, 4, 5, 6, 7, కానీ s ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య మాత్రం మారట్లేదు, 2, 2, 2, 2 అదేవిధంగా ఉంటుంది. కాబట్టి ఆ మారుతున్న కక్ష సంఖ్యని nతో సూచిస్తూ మారినటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్యని s2తో సూచించినట్లయితే అదే మనకు రెండు సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్కి సంబంధించినటువంటి సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం. వీటిని మనము క్షార మృత్తిక లోహాలు అని పిలవడం జరుగుతుంది. ఆల్కలీన్ ఎర్త్ మెటల్స్. ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్నేమో క్షార లోహాలు అని అంటాం, సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్నేమో మనం క్షార మృత్తిక లోహాలు అని పేర్కొనడం జరుగుతుంది. ఇవి మృత్తికల్లో బాగా లభిస్తున్న కారణంగా వీటిని క్షార మృత్తిక లోహాలు అని పిలవడం జరుగుతుంది. మరొక అంశము, ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఏ విధంగానైతే లోహాలో, సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ కూడా లోహాలే. వీటికి లోహ ధర్మం అధికంగా ఉంటుంది, ఎలక్ట్రాన్లు కోల్పోయే సామర్థ్యం అధికంగా ఉంటుంది. కావున చివరి s ఆర్బిటాల్లో ఉన్నటువంటి రెండు ఎలక్ట్రాన్లని ఈ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ కోల్పోయిన కారణంగా వీటికి సాధారణంగా లభించేటువంటి ఆక్సీకరణ స్థితి +2. మొదటి గ్రూప్ ఎలిమెంట్స్కి సాధారణ ఆక్సీకరణ స్థితి +1, రెండో గ్రూప్ ఎలిమెంట్స్కి సాధారణ ఆక్సీకరణ స్థితి +2. మొదటి గ్రూప్ ఎలిమెంట్స్ని క్షార లోహాలు అని పిలిచినట్లే రెండో గ్రూప్ ఎలిమెంట్స్ని మనము క్షార మృత్తిక లోహాలు అని పిలవడం జరుగుతుంది. ఇది మొదటి మరియు రెండవ గ్రూపులకు సంబంధించినటువంటి సమాచారం. ఇక మొదటి గ్రూపు రెండో గ్రూప్ అయిపోయిన తర్వాత మూడో గ్రూపును కనుక పరిశీలించినట్లయితే మూడో గ్రూప్ యొక్క సాధారణ ఎలక్ట్రానిక్ విన్యాసం కనుక చూసినట్లయితే మనకి స్కాండియం, ఇట్రియం, లారెన్షియంతో పాటు ఇక్కడ మనకి బోరాన్, అల్యూమినియం, గాలియం, ఇండియం, థాలియం అనేటువంటి మూలకాలు అనేటువంటివి ఉన్నాయి. సో వీటినే మనము థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అని అన్నాం. ఇంతకుముందు ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్, ఇప్పుడు సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్, ఆ తర్వాత థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. ఈ థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అనేటువంటివి 2s2 NS2 నిండిన తర్వాత NPలోకి ఎలక్ట్రాన్లు అనేటువంటి ప్రవేశిస్తూ ఉంటాయి. కాబట్టి NS2 NP1గా ఈ థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది మనకి థర్డ్ ఏ గ్రూప్కి సంబంధించినటువంటి జనరల్ ఎలక్ట్రానిక్ విన్యాసం, సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం NS2 NP1. చూడండి, ఇక్కడ బోరాన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం అనేటువంటిది 2s2 2p1గా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా అల్యూమినియంది 3s2 3p1, గాలియంది 4s2 4p1, 5s2 5p1, థాలియంది 6s2 6p1. అదేవిధంగా మొత్తంగా ఈ మారుతున్న సంఖ్యని మనం ఎంతో సూచిస్తున్నాము, కానీ మారనటువంటి ఎస్లో ఉన్న 2 ఎలక్ట్రాన్లు, పిలో ఉన్న ఒక ఎలక్ట్రాన్ని NS2 NP1తో సూచించడం జరుగుతుంది. ఈ రకంగా థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ కనుక 3 ఎలక్ట్రాన్లని కోల్పోతే మనకి ఈ ఎలిమెంట్స్కి +3 ఆక్సీకరణ స్థితి అనేటువంటిది వస్తుంది. బోరాన్ +3, అల్యూమినియం +3, గాలియం +3, ఇండియం +3. సో ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్కి మనకి సాధారణ ఆక్సీకరణ స్థితి +1, సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్కి సాధారణ ఆక్సీకరణ స్థితి +2, థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్కి సాధారణ ఆక్సీకరణ స్థితి +3గా ఉండడం జరుగుతుంది. ఇది మనకి ఇప్పటివరకు ఈ 3 గ్రూపులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనము 14th గ్రూప్ లేదా 4th ఏ గ్రూప్ ఎలిమెంట్స్ కనుక చూసినట్లయితే కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్, లెడ్ అనేటువంటివి ఈ గ్రూప్లో ఉన్నటువంటి మూలకాలు. అదేవిధంగా వీటి యొక్క సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కనుక చూసినట్లయితే ఇది 13th గ్రూప్కి సంబంధించింది, 14th గ్రూప్కి సంబంధించింది NS2, ఈ 14th గ్రూప్కి సంబంధించింది NS2 NP2. ఈ రకంగా మనకు ఈ సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసాలు అనేటువంటివి 13th గ్రూప్కి NS2 NP1 గాను, 14th గ్రూప్కి NS2 NP2 గాను ఉండడం జరుగుతుంది. ఇక్కడ కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్, లెడ్ అనేటువంటి మూలకాలు ఉన్నాయి. ఇవన్నీ మూలకాలు కూడా 4 ఎలక్ట్రాన్లని కోల్పోవడం లేదా 4 ఎలక్ట్రాన్లని గ్రహించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ 14th గ్రూప్ విషయంలో మనం +1 +2 +3 అని సూచించకుండా సహ సంయోజకతని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది.
అది 4గా ఉంటుంది. ఈ 14th గ్రూప్కి మనకి ఉన్నటువంటి సంయోజకత ఎంత అని అంటే 4. ఇవి 4 ఎలక్ట్రాన్లను కోల్పోవడం కానీ 4 ఎలక్ట్రాన్లని గ్రహించడం కానీ చేస్తూ ఉంటాయి. అందుకే దీన్ని సహ సంయోజకత అని అంటాము. NS2NP2 అనేటువంటిది సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం. 14th గ్రూప్కి సంబంధించినటువంటి సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం NS2NP2. అదేవిధంగా 15th గ్రూప్ని కనుక చూసినట్లయితే నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్ ఈ మూలకాలు మనకి 15th గ్రూప్ లోపల ఉండడం జరిగింది. ఒకసారి స్థూలంగా గమనించినట్లయితే పోటీ పరీక్ష లోపల ఏదైనా ఒక మూలకాన్ని ఇచ్చి ఇది ఆవర్తన పట్టికలో ఏ గ్రూపుకి చెందినది, ఏ పీరియడ్కి చెందినది అని అడుగుతున్నారు. అటువంటి ప్రశ్నలు మనకు ఈ గ్రూపుల నుంచి రావడం జరిగింది. 1వ ఏ గ్రూప్, 2వ ఏ గ్రూప్ నుంచి ప్రధానంగా రావడం జరిగింది. వాటితో పాటుగా ఈ 13, 14, 15 గ్రూపుల గురించి కూడా నేర్చుకుందాము. 14 గ్రూప్ వరకు చూడడం జరిగింది. ఇప్పుడు 15వ గ్రూపు నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్ అనేటువంటివి 15వ గ్రూప్లో ఉన్నటువంటి మూలకాల సంఖ్య. వీటి యొక్క సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కనుక చూసినట్లయితే ఈ విధంగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. NS2NP1, NS2NP2. ఇప్పుడు 15వ గ్రూప్ది కనుక చూసినట్లయితే NS2NP3, NS2NP3గా ఉండడం జరుగుతుంది. NS2NP3 15వ గ్రూప్ది. అదేవిధంగా 16వ గ్రూప్ది కనుక చూసినట్లయితే NS2NP4 అవుతుంది. సో ఇప్పుడు NS2NP3 ఉంది కదా. అష్టక విన్యాసం అనే ఒక కాన్సెప్ట్ని మనం చూడడం జరిగింది. అష్టక విన్యాసం లోపల చిట్ట చివరి ఆర్బిట్ లోపల 8 ఎలక్ట్రాన్లు ఉంటే దాన్ని అష్టక విన్యాసం అని, ఆ రకమైన అష్టక విన్యాసాన్ని కలిగిన పరమాణువులు అధిక స్థిరత్వాన్ని పొంది ఉంటాయి. కావున ఇక్కడ NS2NP3 3+2 5 ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఇక్కడ ఉండడం జరిగింది. అష్టక విన్యాసాన్ని పొందడం కోసము మరో 3 ఎలక్ట్రాన్లను గ్రహించాల్సి ఉంటుంది. సో 3 ఎలక్ట్రాన్లను గ్రహించి అష్టక విన్యాసాన్ని పొందడం జరుగుతుంది ఈ గ్రూప్ ఎలిమెంట్స్ అన్నీ కూడా. సో అందుకోసమే నైట్రోజన్ అనేటువంటిది +3 ఆక్సిడేషన్ స్టేట్ని, ఫాస్ఫరస్ కూడా +3 ఆక్సిడేషన్ స్టేట్ని, ఆ విధంగా ఆక్సీకరణ స్థితిని పొందడం జరుగుతుంది. ఇంకా మనకున్నటువంటి 16th గ్రూప్, వీటినే మనం చాల్కోజన్లు అని పిలవడం జరుగుతుంది. చాల్కోజన్లు, దీన్నే ఆక్సిజన్ ఫ్యామిలీ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ 16వ గ్రూప్లో ఉన్నటువంటి ఆ మూలకాలను కనుక గమనించినట్లయితే ఆక్సిజన్, సల్ఫర్, సిలీనియం, టెలూరియం, పొలోనియం. మరొకసారి చదువుతున్నాను. ఆక్సిజన్, సల్ఫర్, సిలీనియం, టెలూరియం, పొలోనియం అనేటువంటివి 16వ గ్రూపుకి సంబంధించినటువంటి మూలకాలు. ఈ 16వ గ్రూపుకి సంబంధించినటువంటి మూలకాల యొక్క సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కనుక గమనించినట్లయితే ఇప్పుడు NS2NP3 అనేటువంటిది 15వ గ్రూపుకి సంబంధించింది కాబట్టి 16వ గ్రూప్కి ఇంకొక ఎలక్ట్రాన్ అనేటువంటిది పెరగడం జరుగుతుంది. అదే NS2NP4. NS2NP4. సో 16వ గ్రూప్ ఎలిమెంట్స్ అనేటువంటివి మరో 2 ఎలక్ట్రాన్లని గ్రహించినట్లయితే మొత్తంగా చివరి కక్షలో 8 ఎలక్ట్రాన్లు అనేటువంటి జరుగుతుంది. దాన్నే మనం అష్టక విన్యాసం అని పేర్కొంటున్నాము. ఈ అష్టక విన్యాసాన్ని పొందిన కారణంగా అధిక స్థిరత్వాన్ని పొందగలుగుతాయి కాబట్టి మరో 2 ఎలక్ట్రాన్లను గ్రహించడానికి ఈ 16వ గ్రూప్ ఎలిమెంట్స్ అనేటువంటివి ప్రయత్నాలు చేస్తాయి. అందుకోసమే ఆక్సిజన్ -2, సల్ఫర్ -2 అనేటువంటి వ్యాలెన్సీలు మనకు వస్తాయి. ఆక్సిజన్ -2, సల్ఫర్ -2, సిలీనియం -2, టెలూరియం -2. ఆ విధంగా ఆక్సిజన్ సల్ఫర్లకి ఒకే రకమైనటువంటి -2 ఆక్సీకరణ స్థితులు అనేటువంటివి వస్తాయి. వీటి యొక్క సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని గమనించినట్లయితే NS2NP4. అదే ఆక్సిజన్ యొక్క విషయం లోపల 2s2 సల్ఫర్ విషయం లోపల 3s2 సిలీనియం విషయం లోపల 4s2 అంటే ఈ N అనేటువంటి సంఖ్య మారుతూ ఉంటుంది. కానీ Sలో ఉన్న 2 ఎలక్ట్రాన్లు, Pలో ఉన్నటువంటి 4 ఎలక్ట్రాన్లు మారకుండా మొత్తంగా ఒకే రకమైనటువంటి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని ఈ 16వ గ్రూపు మూలకాలు అనేటువంటి కలిగి ఉంటాయి. నెక్స్ట్ మనం 17వ గ్రూప్ గురించి కనుక చూసినట్లయితే 17వ గ్రూప్నే 16వ గ్రూప్కి ఇచ్చినటువంటి ప్రత్యేకమైన పేరు చాల్కోజన్లు లేదా ఆక్సిజన్ ఫ్యామిలీ. ఇది ఇంతకుముందు పోటీ పరీక్షలో అడిగినటువంటి అంశము. చాల్కోజన్లు అని ఏ గ్రూప్ని పిలుస్తారు? 16వ గ్రూపు. అదేవిధంగా నెక్స్ట్ 17వ గ్రూప్ గురించి కనుక చూసినట్లయితే ఈ 17వ గ్రూప్ మూలకాలు అనేటువంటివి మనము వీటిని హాలోజన్లు అని పిలవడం జరుగుతుంది. 16వ గ్రూప్ని చాల్కోజన్లు అని పిలిచినట్టే 17వ గ్రూప్ని మనము హాలోజన్లు అని పిలవడం జరుగుతుంది. ఈ హాలోజన్ ఫ్యామిలీ లోపల మనకి ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అస్టెటిన్ అనేటువంటి మూలకాలు అనేటువంటివి ఉన్నాయి. వీటిని మనం హాలోజన్లు అని అంటాము. ఈ హాలోజన్ ఫ్యామిలీ లేదా 17th గ్రూప్ యొక్క సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం అనేటువంటిది NS2NP5గా ఉంటుంది. NS2NP5గా ఉంటుంది. ఇది హాలోజన్లకు సంబంధించినటువంటి సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసము. ఒకసారి హాలోజన్ల యొక్క సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పరిశీలిస్తే మొత్తంగా 7 ఎలక్ట్రాన్లు అనేటువంటివి చివరి కక్షలో ఉండడం జరిగింది. అష్టక విన్యాసం ప్రకారము
8 ఎలక్ట్రాన్లు ఉంటే అధిక స్థిరత్వాన్ని పొందుతాయి. కావున ఇక్కడ 7 ఎలక్ట్రాన్లు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి హాలోజన్ ఫ్యామిలీలో ఉన్నటువంటి మూలకాలన్నీ కూడా ఒక్కొక్క ఎలక్ట్రాన్ని గ్రహించి అధిక స్థిరత్వాన్ని పొందే అష్టక విన్యాసాన్ని పొందుతాయి. కావున హాలోజన్ ఫ్యామిలీలో ఉన్నటువంటి మూలకాలన్నీ కూడా -1 ఆక్సిడేషన్ స్టేట్ని పొందుతాయి. -1 ఆక్సిడేషన్ స్టేట్ని పొందుతాయి. చూడండి ఇక్కడ NH2NP5 X అనేటువంటిది ఒక హాలోజన్ అనుకుంటే X+1 ఎలక్ట్రాన్ గివ్స్ రైజ్ టు X-1. అన్ని హాలోజన్లు కూడా -1 ఆక్సీకరణ స్థితిని పొందుతాయి. ఇది హాలోజన్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇటు చివరన 2 గ్రూపులు, అటు చివరన 2 గ్రూపుల నుంచి పోటీ పరీక్షల్లో అనేకసార్లు ప్రశ్నలు అడిగినటువంటి సందర్భం. ఇక్కడ ఫస్ట్ ఏ, సెకండ్ ఏ క్షారలోపాలు, క్షారమత్రిక లోహాలు. అదేవిధంగా 16th గ్రూప్ అనేటువంటిది చాల్కోజన్లు, 17th గ్రూప్ అనేటువంటిది హాలోజన్లు. అదేవిధంగా 18th గ్రూప్ ఏదైతే ఉందో ఈ 18th గ్రూప్నే మనము జడవాయువులు అని పేర్కొనడం జరుగుతుంది. ఇక్కడ NH2NP5 అనేటువంటిది హాలోజన్లకు సంబంధించినటువంటి ఎలక్ట్రాన్ విన్యాసము. ఆ తర్వాత 17th గ్రూప్ తర్వాత మనకు ఉన్నటువంటి గ్రూపు 18th గ్రూప్. ఈ 18th గ్రూప్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కనుక గమనించినట్లయితే 18th గ్రూప్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కనుక గమనించినట్లయితే NH2NP6 అనేటువంటిది ఉంటుంది. NH2NP6 N అనేటువంటిది చివరి కక్ష అనుకున్నట్లయితే చూడండి 6+2 చివరి కక్ష లోపల ఆల్రెడీ 8 ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఉన్నాయి. సో ఈ గ్రూపుకి చెందినటువంటి మూలకాలు ఏ రకంగానూ ఎలక్ట్రాన్లను గ్రహించలేవు, ఏ రకంగానూ ఎలక్ట్రాన్లను దానం చేయలేవు. ఎందుకనంటే ఈ NH2NP6 అనేటువంటిది అష్టక విన్యాసాన్ని ఆల్రెడీ పొంది ఉంది. అష్టక విన్యాసాన్ని పొందిన కారణంగా అధిక స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి. ఎలక్ట్రాన్లను దానం చేయడం కానీ, ఎలక్ట్రాన్లను గ్రహించడం కానీ, రసాయన చర్యలో పాల్గొనడం కానీ చాలా అరుదుగా ఉంటుంది. కాబట్టి వీటిని జడ వాయువులు అని అంటాం. ఇంగ్లీష్ లోపల ఇనర్ట్ గ్యాసెస్ అని పేర్కొనడం జరుగుతుంది. ఎలక్ట్రోపాజిటివిటీ, ఎలక్ట్రోనెగటివిటీ, అయనైజేషన్ ఎనర్జీ అన్ని విలువలు కూడా సున్నాగా ఉంటాయి. కాబట్టి వీటినే 0 గ్రూప్ ఎలిమెంట్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. 18th గ్రూప్ ఎలిమెంట్స్కి ఉన్నటువంటి మరో పేరు 0 గ్రూప్ ఎలిమెంట్స్, ఇనర్ట్ గ్యాసెస్, జడవాయువులు అని పేర్కొనడం జరుగుతుంది. దీనికి గల కారణం అష్టక విన్యాసాన్ని కలిగి ఉండం NH2NP6. ఒకసారి కనుక చూసినట్లయితే హీలియం ఒక ప్రత్యేకమైనటువంటి మూలకము. కేవలం హీలియంలో ఎలక్ట్రాన్ విన్యాసం అనేటువంటిది NH2NP6గా కాకుండా కేవలం 1s2గా మాత్రమే ఉండేటువంటి అవకాశం ఉంది. అయినా కూడా హీలియం యొక్క ధర్మాలు అనేటువంటివి మిగిలిన జడవాయువుల యొక్క ధర్మాలను పోలి ఉన్న కారణంగా హీలియంని ఈ 18th గ్రూప్లో పెట్టడం జరిగింది. సో హీలియంని మినహాయించి మిగిలిన మూలకాల యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పరిశీలిస్తే 2s2 2p6 ఓకేనా, నియాన్. అండ్ ఆర్గాన్ 3s2 3p6 18 పరమాణు సంఖ్య. ఆర్గాన్ యొక్క పరమాణు సంఖ్య అనేటువంటిది 18. ఒకవేళ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కనుక రాసినట్లయితే 1s2 2s2 2p6 3s2 3p6. అదేవిధంగా నెక్స్ట్ ఉన్నటువంటి మనకి క్రిప్టాన్ ఏదైతే ఉందో 4s2 4p6. ఆ తర్వాత గ్జీనాన్ అనేటువంటిది 5s2 5p6. ఆ తర్వాత రెడాన్ అనేటువంటిది 6s2 6p6. ఎస్ ఆర్బిటాల్ లోపల 2 ఎలక్ట్రాన్లు, పి ఆర్బిటాల్ లోపల 6 ఎలక్ట్రాన్లు, మొత్తంగా 8 ఎలక్ట్రాన్లు అనేటువంటివి అన్ని జడవాయువుల యొక్క ఎలక్ట్రాన్ విన్యాసంలో అష్టక విన్యాసాన్ని కలిగి ఉన్నాయి. కేవలం హీలియం మినహాయించి మిగిలిన అన్ని మూలకాల లోపల అష్టక విన్యాసం అనేటువంటిది ఉంది. కాబట్టి ఈ 18వ గ్రూప్ మూలకాలు అనేటువంటివి రసాయన చర్యల్లో చాలా అరుదుగా పాల్గొంటాయి. కాబట్టి వీటిని జడవాయువులు అని పేర్కొనడం జరిగింది. ఇది మొత్తంగా మనకి ఉన్నటువంటి గ్రూపులు, స్థూలంగా ఉన్నటువంటి గ్రూపులు, వాటికి సంబంధించినటువంటి సమాచారం. మరి ఒక అంశం మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ ఈ ఆవర్తన పట్టిక కింది భాగంలో 2 వరుసల్ని అమర్చడం జరిగింది. అవే వాటిని మనం లాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్ అని పేర్కొనడం జరిగింది. ఎందుకనంటే ఇక్కడ చూడండి సీరియం 58 ఉంది. సీరియం 58 నుంచి మనకు ల్యూటీషియం 71 వరకు గల 14 మూలకాలు. సీరియం 58 నుంచి ల్యూటీషియం 71 వరకు గల 14 మూలకాలు వీటికి ముందున్న మూలకం యొక్క ధర్మాలని కలిగి ఉంటాయి. మరోసారి చెప్తున్నాను, సీరియం 58 నుంచి ల్యూటీషియం 71 వరకు గల 14 మూలకాలు దీనికి ముందున్న మూలకం యొక్క ధర్మాలను పోలి ఉంటాయి. అంటే సీరియంకి ముందున్న మూలకం సీరియం 58 అనుకున్నట్లయితే సీరియంకి ముందున్న మూలకం ఏంటి అని అంటే 57th వన్ ఏంటి అని అంటే లాంథనం.
లాంథనం తర్వాత ఉన్న 14 మూలకాలు లాంథనం యొక్క ధర్మాలని కలిగి ఉంటాయి. కాబట్టి ఈ శ్రేణిని లాంథనైడ్స్ అని పేర్కొనడం జరిగింది. ఈ శ్రేణిని లాంథనైడ్స్ అని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా థోరియం 90 నుంచి మనకు లారెన్షియం 103 వరకు, థోరియం 90 నుంచి లారెన్షియం 103 వరకు గల 14 మూలకాలు వీటికి ముందున్న మూలకం యొక్క ధర్మాలని పోలి ఉంటాయి. అంటే థోరియం అనేటువంటిది 90 అనుకున్నట్లయితే థోరియంకి ముందున్నటువంటి మూలకం ఏంటది? 89th ఎలిమెంట్, అదే యాక్టీనియం. అంటే యాక్టీనియం తర్వాత ఉన్నటువంటి 14 మూలకాలు యాక్టీనియం యొక్క ధర్మాలనే పోలి ఉన్నాయి. ఈ విధంగా యాక్టీనియం యొక్క ధర్మాలనే పోలి ఉన్న కారణంగా ఈ శ్రేణిని యాక్టినాయిడ్స్ అని పేర్కొనడం జరుగుతుంది. సో ఈ ఆవర్తన పట్టిక కింది భాగంలో ఉన్నటువంటి 2 వరుసలను లాంథనైడ్స్ లేదా యాక్టినాయిడ్స్ అని పేర్కొనడం జరిగింది. వీటి యొక్క సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసాలు అనేటువంటివి 4Fn 5d021 6s2 అండ్ అదేవిధంగా 5Fn 6002 అండ్ 7s2. ఈ విధంగా సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసాలు లాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్ అని పేర్కొనడం జరిగింది. ఇది ఆధునిక ఆవర్తన పట్టికకు సంబంధించినటువంటి సమాచారం. ఇంకా మూలకాలని ఇంకొక రకంగా మనము బ్లాకులుగా కూడా వర్గీకరించవచ్చు. ఈ బ్లాకుల వర్గీకరణకి ఆధారం ఏంటి అని అంటే, ఏదైనా ఒక ఎలక్ట్రాన్ని తీసుకున్నప్పుడు, ఏదైనా ఒక మూలకాన్ని తీసుకున్నప్పుడు ఆ మూలకం యొక్క పరమాణు ఎలక్ట్రాన్ విన్యాసాన్ని గమనించినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సోడియం అనేటువంటి మూలకాన్ని తీసుకుంటున్నాను. ఈ సోడియం అనేటువంటి మూలకం యొక్క పరమాణు సంఖ్య అనేటువంటిది 11. పరమాణు సంఖ్య 11. ఎలక్ట్రాన్ విన్యాసాన్ని రాసినట్లయితే 1s2 2s2 2p6. ఇక్కడ వరకు ఎన్ని ఎలక్ట్రాన్లు అయిపోయినాయి? మనకు 10 ఎలక్ట్రాన్లు అనేటువంటివి కంప్లీట్ అవ్వడం జరిగింది. 11వ ఎలక్ట్రాన్ అనేటువంటిది 3s1లోకి ప్రవేశిస్తుంది. 3s1లోకి ప్రవేశిస్తుంది. ఓకేనా? ఇంకా ఇంకొక ఎలిమెంట్ ఏదైనా తీసుకుందాం, మనము బెరీలియం తీసుకుందాం. బెరీలియం యొక్క పరమాణు సంఖ్య గమనించి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కనుక గమనించినట్లయితే బెరీలియంలో ఉన్నటువంటి చివరి ఎలక్ట్రాన్ అనేటువంటిది s ఆర్బిటాల్లోకి వెళ్లకుండా వేరే ఆర్బిటాల్లోకి వెళ్ళడం జరుగుతుంది. బెరీలియం యొక్క హైడ్రోజన్ మొదటి మూలకం అనుకున్నట్లయితే హీలియం, లిథియం, బెరీలియం 4 అవుతుంది. సో 1s2 2s2 అనేటువంటిది మనకు ఎలక్ట్రాన్ విన్యాసము. దీనిలో కూడా చివరి ఎలక్ట్రాన్ అనేటువంటిది మనకి s ఆర్బిటాల్లోకి వెళ్తుంది. నెక్స్ట్ బోరాన్ కనుక తీసుకున్నట్లయితే బోరాన్ యొక్క పరమాణు సంఖ్య అనేటువంటిది 5గా ఉంటుంది. దీన్ని గమనించినట్లయితే 1s2 2s2 2p1. ఇక్కడ చూడండి, సోడియం యొక్క చివరి ఎలక్ట్రాన్ అనేటువంటిది s ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తుంది. బెరీలియం యొక్క చివరి ఎలక్ట్రాన్ అనేటువంటిది s ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తుంది. అదేవిధంగా బోరాన్ యొక్క చివరి ఎలక్ట్రాన్ అనేటువంటిది p ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తుంది. మరొకసారి చెప్తున్నాను, సోడియం యొక్క చివరి ఎలక్ట్రాన్ s ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తుంది. బెరీలియం యొక్క చివరి ఎలక్ట్రాన్ s ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తుంది. బోరాన్ యొక్క చివరి ఎలక్ట్రాన్ అనేటువంటిది p ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తుంది. ఈ విధంగా ఒక పరమాణువులో ఉన్నటువంటి చివరి ఎలక్ట్రాన్ ఏ ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తుంది అనే అంశాన్ని ఆధారం చేసుకొని మూలకాలని బ్లాకులుగా వర్గీకరించడం జరిగింది. ఒకవేళ ఒక మూలకం యొక్క చివరి ఎలక్ట్రాన్ అనేటువంటిది s ఆర్బిటాల్లో కనుక ప్రవేశించినట్లయితే ఆ మూలకాన్ని s బ్లాక్ మూలకంగా వర్గీకరించడం జరిగింది. అదేవిధంగా ఒక మూలకం యొక్క చివరి ఎలక్ట్రాన్ అనేటువంటిది p ఆర్బిటాల్లో కనుక ప్రవేశిస్తే ఆ మూలకాన్ని p బ్లాక్ మూలకంగా వర్గీకరించడం జరిగింది, p బ్లాక్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ మనకి d అండ్ f ఆర్బిటాల్స్ అనేటువంటివి ఉండడం జరిగింది. ఒక మూలకం యొక్క చివరి ఎలక్ట్రాన్ అనేటువంటిది d బ్లాక్లో కనుక ప్రవేశించినట్లయితే దాన్ని మనము d బ్లాక్ మూలకంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా f ఆర్బిటాల్లోకి ప్రవేశించినట్లయితే f బ్లాక్ మూలకంగా చెప్పడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే s బ్లాక్ మూలకాలు, మరి ఆవర్తన పట్టికలో s బ్లాక్ మూలకాలు ఏంటి అని అంటే 1వ మరియు 2వ గ్రూపుకు చెందినటువంటి మూలకాలన్నీ కూడా s బ్లాక్ మూలకాలుగా ఉండడం జరుగుతుంది. p బ్లాక్ మూలకాలు ఏంటి అని అంటే 13వ గ్రూప్ నుంచి 18వ గ్రూప్ వరకు ఉన్నటువంటి మూలకాలన్నీ కూడా ఇంతకుముందు మనము సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని గమనించినప్పుడు ns2 np1 నుంచి ns2 np1 ns2 np2 ns2 np3 ns2 np4 ns2 np5 ns2 np6 13 నుంచి 18 వరకు ఉన్నటువంటి గ్రూపులన్నీ కూడా p బ్లాక్ మూలకాలుగా వర్గీకరించడం జరిగింది.
ఫస్ట్ ఏ మరియు సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ లోపల సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం అనేటువంటిది NS1 గాను NS2 గాను ఉంది. అంటే ఎస్ ఆర్బిటాల్లోకి చివరి ఎలక్ట్రాన్లు ప్రవేశిస్తున్న కారణంగా ఆ రెండు గ్రూపులని ఎస్ బ్లాక్ మూలకాలుగా చెప్పడం జరిగింది. అదేవిధంగా డి ఆర్బిటాల్లోకి 3 నుండి 12 వరకు గ్రూపులన్నీ కూడా డి బ్లాక్ మూలకాలుగా, ఎఫ్ బ్లాక్ మూలకాలు ఇంతకుముందు మనము ఆవర్తన పట్టికలో దిగువ భాగంలో 2 శ్రేణులను గమనించాము. ఆ 2 శ్రేణులే ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. వాటిని మనం 4F మరియు 5Fగా వర్గీకరించడం జరిగింది. మరొకసారి పీరియాడిక్ టేబుల్ తీసుకొని వాటి గురించి చూద్దాం. సో ఇది మనకున్నటువంటి ఆధునిక ఆవర్తన పట్టిక. ఈ ఆవర్తన పట్టికని మనం SPDF బ్లాకులుగా విభజిస్తే ఈ రకంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఏ మరియు సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్, ఒకటో గ్రూపు రెండవ గ్రూప్ని ఎస్ బ్లాక్ మూలకాలుగా మనం వర్గీకరించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 13 నుంచి 18 వరకు ఏవైతే గ్రూపులు ఉన్నాయో ఈ 13 నుంచి 18 వరకు ఉన్న గ్రూపుల్ని పి బ్లాక్ ఎలిమెంట్స్గా వర్గీకరించడం జరిగింది. డి బ్లాక్ ఎలిమెంట్స్ ఈ మధ్యలో ఉన్నటువంటి 3వ గ్రూప్ నుంచి 12వ గ్రూప్ వరకు ఉన్నటువంటి గ్రూపులన్నింటినీ కూడా డి బ్లాక్ ఎలిమెంట్స్గా వర్గీకరించడం జరిగింది. అదేవిధంగా ఆవర్తన పట్టిక కింది భాగంలో ఉన్నటువంటి మూలకాలనే మనము ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్గా చెప్పడం జరిగింది. ఎందుకనంటే లాంతనం తర్వాత ఉన్నటువంటి సీరియం నుంచి లూటీషియం వరకు చివరి ఎలక్ట్రాన్ అనేటువంటిది 4F ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తున్న కారణంగా వీటినే 4F సిరీస్ అని పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా థోరియం నుంచి లారెన్షియం వరకు ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల మూలకాల యొక్క చివరి ఎలక్ట్రాన్ అనేటువంటిది 5Fలోకి ప్రవేశిస్తుంది. 5F ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి వీటిని మనం 5F సిరీస్ అని పేర్కొనడం జరుగుతుంది. వీటిని లాంథనైడ్స్ అని అన్నాము, ఎందుకంటే లాంతనం ధర్మాలను కలిగి ఉన్నాయి. వీటిని యాక్టినైడ్స్ అని అన్నాము, ఈ మూలకాలన్నీ కూడా యాక్టినియం యొక్క ధర్మాలు కలిగి ఉన్నాయని మనం ఇంతకుముందుకే నేర్చుకున్నాము. ఇది మూలకాలకి సంబంధించి బ్లాకులుగా వర్గీకరణ. మరొక రకంగా చూసినట్లయితే మూలకాలని మనము ప్రాతినిధ్య మూలకాలు, పరివర్తన మూలకాలు, అంతర పరివర్తన మూలకాలు, జడ వాయువులుగా మనం వర్గీకరించవచ్చు. అంటే మూలకాలు ప్రాతినిధ్య మూలకాలు, పరివర్తన మూలకాలు. పరివర్తన మూలకాలు అని అంటే ఒక మూలకం యొక్క ధర్మాలు అనేటువంటివి ఇటు నుంచి ఇటువైపు వెళ్తున్న కొలది మారుతూ ఉంటాయి కాబట్టి వాటిని మనము ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని పేర్కొనడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇన్నర్ ట్రాన్సిషన్ అంతర పరివర్తన మూలకాలను పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా ఇనర్ట్ గ్యాసెస్ జడవాయువులు అని పేర్కొనడం జరుగుతుంది. వీటిని ఇంగ్లీష్లో రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అని పేర్కొనడం జరుగుతుంది. మూలకాల యొక్క ధర్మాలను ఆధారం చేసుకొని ప్రాతినిధ్య మూలకాలు, పరివర్తన మూలకాలు, అంతర పరివర్తన మూలకాలు, జడవాయువులు అని పేర్కొనడం జరిగింది. ఇక్కడ ప్రాతినిధ్య మూలకాలు ఏంటి అని అంటే 1A, 2A, 3A, 4A, 5A, 6A, 7A. అండ్ అదేవిధంగా పరివర్తన మూలకాలు ఏంటి అని అంటే 3వ గ్రూపు నుంచి 12వ గ్రూప్ వరకు ఉన్నటువంటి మూలకాలు అన్నీ కూడా పరివర్తన మూలకాలు. అంతర పరివర్తన మూలకాలు ఏంటి అని అంటే ఆవర్తన పట్టిక యొక్క కింది భాగంలో అమర్చిన 2 శ్రేణులు కూడా 4F, 5F అనేటువంటివి అంతర పరివర్తన మూలకాలుగా చెప్పడం జరిగింది. అదేవిధంగా జడవాయువులు ఏవైతే ఉన్నాయో 18వ గ్రూప్ చివరన ఉన్నటువంటి జడవాయువులు ఏవైతే ఉన్నాయో వాటిని మనము 18వ గ్రూపు వాటిని మనం జడవాయువులు లేదా ఇనర్ట్ గ్యాసెస్ అని పేర్కొనడం జరిగింది. మరొకసారి మనము పీరియాడిక్ టేబుల్ తీసుకొని ఈ గ్రూపులు ఎక్కడెక్కడ ఉన్నాయన్న విషయాన్ని చూద్దాం. చూడండి, ఇక్కడ రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అని చెప్పడం జరిగింది. సో రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అనేటువంటివి చెప్పడం జరిగింది. ఇక్కడ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే వీటిని పరివర్తన మూలకాలు అని మనం తెలుగులో అంటాము. పరివర్తన మూలకాలు. ఎందుకు పరివర్తన మూలకాలు అని అంటామనంటే ఈ చివరన ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ మూలకాలన్నీ కూడా లోహాలు, ఆ చివరన ఉన్నటువంటి లోహాలన్నీ కూడా అలోహాలు. ఈ విధంగా కొన్ని ధర్మాలు ఇటువైపు నుంచి అటువైపుకి పరివర్తనం చెందుతున్న కారణంగా వీటిని పరివర్తన మూలకాలు అని పేర్కొనడం జరిగింది. పరివర్తన మూలకాలు అని పేర్కొనడం జరిగింది. వీటినే డి ఎలిమెంట్స్ అని కూడా చెప్తారు. చూడండి, ఇక్కడ నుంచి 3వ గ్రూప్ నుంచి 12వ గ్రూప్ వరకు ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా పరివర్తన మూలకాలు. మరి ప్రాతినిధ్య మూలకాలు ఏంటి అని అంటే ప్రాతినిధ్య మూలకాలు అనేటువంటివి ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్. ప్రాతినిధ్య మూలకాలను ఇంగ్లీష్లో రాయడం జరిగింది. 13 నుంచి మనకి 18 వరకు ఉన్నటువంటి గ్రూప్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ప్రాతినిధ్య మూలకాల కిందికి రావడం జరుగుతుంది. పరివర్తన మూలకాల గురించి చూసాం, ప్రాతినిధ్య మూలకాల గురించి చూసాము. నెక్స్ట్ అంతర పరివర్తన మూలకాలు. ఇక్కడ అంతర పరివర్తన మూలకాలు అని అంటే ఇక్కడ 18వ గ్రూప్ అనేటువంటిది ప్రాతినిధ్య మూలకాల కిందికి రాదు, కేవలము రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అనేటువంటిది 17వ గ్రూప్ వరకు మాత్రమే వస్తుంది. ఇక్కడ అంతర పరివర్తన మూలకాలు అని అంటే 4F సిరీస్, ఇక్కడ ఉన్నటువంటి 4F సిరీస్, అదేవిధంగా 5F సిరీస్. ఇంకా మనకి ఇనర్ట్ గ్యాసెస్ అని అంటే ఈ నోబుల్ గ్యాసెస్ లేదా జడవాయువులు అని ఈ 18వ గ్రూప్కి సంబంధించినటువంటి అంశాన్ని మనం గమనించవచ్చు. ఈ విధంగా మూలకాలని
వర్గీకరణ లోపల డి బ్లాక్ ఎస్పిడిఎఫ్ బ్లాకులు గాను, అదేవిధంగా పరివర్తన మూలకాలు, అంతర పరివర్తన మూలకాలు, ప్రాతినిధ్య మూలకాలు, జడవాయువులు గాను విభజించడం జరిగింది. వీటి నుంచి మనకి పోటీ పరీక్షలో ఏ రకంగా ప్రశ్న వచ్చినా కూడా మనం ఇప్పుడు సమానం చేసే విధంగా మనం వీటి గురించి వివరించుకోవడం జరిగింది. మరో క్లాస్లో కొత్త పాఠ్యాంశంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.